ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాగ్దానము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. ఈరోజు దేవుడు మనకి ఏమైనా వాగ్దానం చేస్తున్నారంటే ఆయన మనల్ని విమోచించారని ఆయన తన యొక్క వాక్ ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనం జీవించిన జీవితము ఎలాంటి భయంకర జీవితంలో జీవించినప్పటికీ కూడా మనల్ని దేవుడు, మనం ఎప్పుడైతే దేవుని మనం క్షమించమని అడుగుతామో ఆయన మనల్ని క్షమించేశారు. కాబట్టి మనల్ని ప్రతి పాపం శాపాన్ని నుంచి విడిపించేశారు. కాబట్టి మనము ఆయన వైపు మనం మళ్ళుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన అంగీకరించామో సాతానుడు అప్పటికీ మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసి మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడిస్తున్న వాగ్దాన ప్రకారము మనల్ని ఆయన విమోచించాలని చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటిని మర్చిపోయి మనం వాటిని విడిచిపెట్టి మనము దేవుని వైపు మళ్ళుకోవాలని ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోయి ఆయన ఇచ్చే కృపను మనం పొందుకుందాం. అటువంటి సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.